హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా కురిసిన వర్షానికి వ్యవసాయం ఊపందుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా గత వారం పూరా లోకల్ న్యూస్లో ప్రాజెక్టుల పరిస్థితిని చెప్పిన నేపథ్యంలో మరోసారి 3 రోజుల వర్షం తర్వాత ఎలా ఉందో ఒక అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం దాదాపు 4 లక్షల హెక్టార్ల నాట్లు జరిగినట్టుగా, 1 లక్ష హెక్టార్లు మొక్కజొన్న పంట వేసినట్టుగా తాజాగా సమాచారం ఉంది. అయితే మొన్నటి వరకు అన్నదాతలంతా ఆక్రందనతో, ఆవేదనతో, ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేక విత్తనాలు వేయడానికి కానీ నాట్లు వేయడానికి కానీ చాలా అధైర్యపడ్డ పరిస్థితి. కానీ 3 రోజుల సీన్తో పూర్తిగా కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం ఊపందుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వర ప్రాజెక్టు ప్రధానంగా చూస్తే మేడిగడ్డ వద్ద ఎలాంటి అక్కడ అడ్డుకట్ట లేకపోవడంతో దాదాపు రోజుకు 12 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి వృధాగా పోతుందని చెప్తున్న నేపథ్యం. అయితే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టును అటు ఉంచుదాం. కరీంనగర్ జిల్లాలో ప్రధాన రిజర్వాయర్లు ఏవైతున్నాయో శ్రీపద ఎల్లంపల్లి సాగర్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మిడ్మానేరు, అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి లోయర్ మైనటం, ఈ 3 రిజర్వాయర్ల పరిస్థితి ఏంటి? అసలు ప్రస్తుతం శ్రీపద ఎల్లంపల్లి సాగర్ నిండు కుండలా ఎందుకుంది? నిండు కుండలా ఉండడానికి ప్రధానంగా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. గత 3 నుంచి 4 రోజులుగా మహారాష్ట్రలో ఆ పైభాగంలో ఎగువన పడుతున్న నీటికి, ఆ వర్షానికి పూర్తి స్థాయిలో కడెం డ్యాము గేట్లు తెరవడంతో రోజుకు 2 లక్షల క్యూసెక్ల నీరును కిందికి వదలడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా కడెం డ్యామ్ నుంచి, ఆదిలాబాద్ జిల్లా కడెం డ్యామ్ నుంచి వస్తున్న నీరు శ్రీపద ఎల్లంపల్లి సాగర్ చేరుకోవడంతో దాదాపు 5 రోజుల 6 రోజుల సమయంలోనే 20 టీఎంసీల కెపాసిటీ గల శ్రీపద ఎల్లంపల్లి సాగర్ దాదాపు 17 నుంచి 18 టీఎంసీలకు చేరుకోవడంతో అక్కడ గేట్లు తెరవడం మొదలుపెట్టారు. గేట్లు దాదాపు ఈరోజు 30 గేట్లను తెరిచి నీరు కిందకు వదులుతున్నారు. అంతేకాకుండా ఎగువ ఇప్పుడు కడెం డ్యామ్కు సంబంధించి కొద్ది మేరకు నీరు ఆగిపోయినా కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద కాలు ద్వారా వస్తున్న నీరు కూడా శ్రీపద ఎల్లంపల్లి సాగర్ చేరుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానమైన ప్రాజెక్టు ఒకప్పుడు మేడిగడ్డ, కన్నపల్లి, సుందిల నుంచి తీసుకున్న నీరు కాకుండా ప్రస్తుతం కేవలం కడెం డ్యామ్ నీరుతోనే నిండు కుండలా తలపిస్తున్న ఏదైతే శ్రీపద ఎల్లంపల్లి సాగర్ ఉందో ప్రస్తుతం నీరు వదలడంతో అక్కడి నుంచి నందిమేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ లక్ష్మీపూర్ చొప్పదండ నియోజకవర్గం చేరుకోవడంతో 2 రోజుల క్రితం బాహుబలి పంపులను కూడా ఆన్ చేయడం జరిగింది గాయత్రి పంప్ వద్ద. అక్కడి నుంచి దాదాపు రోజుకు ఒక టీఎంసీ నీళ్లను, అంటే 5 పంపులను ఆన్ చేశారు. యావరేజ్గా చూసుకుంటే ఒక్కొక్క పంపు 15,000 క్యూసెక్ల నీరును సంబంధించి దాదాపు అక్కడ నుంచి పంపింగ్ జరుగుతుంది. అయితే యావరేజ్గా 1 నుంచి 1.5 టీఎంసీల నీరు మిడ్మానేరుకు చేరుకుంటుండడంతో అక్కడ మిడ్మానేరు మొన్నటి వరకు వారం రోజుల కింది వరకు కూడా కేవలం 7 టీఎంసీల మిడ్మానేరు ఇప్పుడు 11 టీఎంసీలకు చేరుకున్నది. ఆ మిడ్మానేరు కెపాసిటీ ఈ అనుసంధానమైన రిజర్వాయర్ అన్నింటిలో అతిపెద్ద రిజర్వాయర్, 27 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్ ప్రస్తుతం 11 నుంచి 12 టీఎంసీలు చేరుకోవడంతో అతి త్వరలోనే ఇంకా శ్రీపద ఎల్లంపల్లి సాగర్ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వదిలే అవకాశం. ప్రస్తుతం మనం కరీంనగర్ మానే డ్యామ్ పైన ఉన్నాం. మరొకసారి చూద్దాం. మనం కొద్ది రోజుల క్రితం మనం చూసాము డెడ్ స్టోరేజ్కి వెళ్ళిన ఎల్ఎండి కూడా 3 రోజుల వర్షానికి ఈ వర్ధకాలం నుంచి వచ్చే నీరు కానివ్వండి, కొద్దిగా ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్న నీరు కూడా ఇందులోకి చేరుకోవడంతో ఇందులో కూడా దాదాపు రోజుకు 15,000 నుంచి 20,000 క్యూసెక్ల నీరు వస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ లోపల వర్షాలు కనుక మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజులు కనుక కంటిన్యూ అవుతే పూర్తి స్థాయిలో ఎల్ఎండికి ఇటు మిడ్మానేర్ నుంచి కానీ ఎస్ఆర్ఎస్పీల వదిలితే అక్కడి నుంచి కానీ వచ్చే అవకాశం. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి మనం ఒకసారి చూడవచ్చు కరీంనగర్లో నాట్ల పరిస్థితి ఎలా ఉంది, ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిస్థితి ఏంది మనం చూసే ప్రయత్నం చేద్దాం.
సో నా వెనకాల చూడొచ్చు క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, నాట్లు ఎంతవరకు జరిగినాయి. దాదాపు 3 రోజుల వర్షానికి పచ్చదనంగా వ్యవసాయం ముందడుగు వేస్తూ పోతున్నది. రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారు. అంటే జిల్లాలో ఈ ప్రతి ఏడాది దాదాపు 12 నుంచి 13 లక్షల హెక్టార్లకు సంబంధించి వరి నాట్లు, అలాగే 6 నుంచి 7 లక్షల హెక్టార్లకు సంబంధించి మిగతా పంటలన్నీ కూడా వర్షాకాలంలో వేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్కి వర్షాలు లేవు అని అధైర్యపడ్డ రైతులకు 3 రోజుల వర్షం ఊరట కలిగించడం కాకుండా అతి సంతోషమైన విషయము, దాదాపు శ్రీపద ఎల్లంపల్లి సాగర్లో నీరు ఉంటే కూడా ఇటు పెద్దపల్లి జిల్లా నుంచి మొదలు పెడితే రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, వరంగల్ వరకు సమృద్ధిగా నీరు దొరికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మనం చూడవచ్చు, మొత్తంగా చూసుకుంటే 3 రోజుల వర్షం రైతుల పాలిట ఆనందంగా మారింది, ఒక వరంగా మారింది. వరుణు కోసం ఎదురు చూసిన రైతులకు దాదాపు ఈ రిజర్వాయర్లకు నీరు వస్తుండడంతో ఒక్కసారిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు, దాదాపు ఎల్ఎండికి నీరు రావాలంటే అయితే ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి రావాలి, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానమైన మిడ్మానేరు నుంచే రావాలి. అయితే ప్రస్తుతం మిడ్మానేరు నిండుతుండడంతో త్వరలోనే లోయర్ మానేర్ కూడా కొంతమేర నీరు వస్తే దాదాపు ఇక్కడ కూడా ఇది జిల్లా కేంద్రానికి సంబంధించి సాగునీరుకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఓవరాల్గా చూడొచ్చు, 3 రోజుల వర్షం ఇటు అన్నదాతలకు కానీ సామాన్య ప్రజలకు కానీ వాతావరణం చల్లబడమే కాకుండా మొత్తంగా చూస్తే వరి నాట్లకు పంటలకు మాత్రం దోకా లేకుండా ముందుకు సాగుతుంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద వృధా అవుతున్న నీరు ఈ 3-4 జిల్లాలకు అందనప్పటికీ కూడా మహారాష్ట్ర ఎగువన పడ్డ నీరు కడెం డాము ఈరోజు ఈ 3 జిల్లాలను ఆదుకుంటుందని చెప్పచ్చు. మొత్తంగా చూడాలి, 3 రోజుల వర్షం తర్వాత ఇది పరిస్థితి. ఈ వర్షాకాలం ఇంకా మిగిలే ఉంది. ఇప్పటికే పంటలు నాట్లయ్యాయి, విత్తనాలు కూడా వేయడం జరిగింది. ఇక రాబోయే కాలంలో వర్షం ఎలా ఉంటుంది, రైతులకు ఎలాంటి మేలు చేకూర్చుందని ఎదురు చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.